వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అక్షయ తృతీయ దగ్గరకు వచ్చేస్తోంది. అక్షయ తృతీయ రోజు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మిని పూజించి బంగారాన్ని కొనుగోలు చేసి సకల సంపదలతో తూలుతూగాలని కోరుకుంటారు. అక్షయ తృతీయ భారతదేశంలోని వారు విశేషంగా జరుపుకునే పండుగ. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా, పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయను చెప్పుకుంటారు. అదేవిధంగా హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షం తదియ తిథినాడు అక్షయ తృతీయను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం అనగా 2024లో అక్షయ తృతీయ పండుగ మే 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఉదయం 5:48 నుండి తదియ గడియలు ప్రారంభమై రోజంతా తదియ గడియ ఉంటుంది. రోహిణి నక్షత్రం మే 10వ తేదీ ఉదయం 10:47 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ పూజకు ఉత్తమ సమయం ఉదయం 7:44 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను స్వయం సిద్ధ ముహూర్తం అని కూడా పిలుస్తారు. అందుకే ఈ రోజు ఏ శుభకార్యం జరిగినా అది శుభ ఫలితాలను ఇస్తుంది. మరి అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి? అక్షయ తృతీయ పండుగ రోజు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున చేసే కొన్ని తప్పుల వల్ల పేదరికం వస్తుందని చెబుతున్నారు. ఈ పండుగ రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకొని వర్జం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత గడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత గడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రాక్షసుడిగా కుబేరుడు నియమితుడైన రోజు ఇది. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈ రోజు అమ్మవారిని అలంకరిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరణ చేయాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, కానీ బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు. దాన ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది. అదేవిధంగా ఈరోజు చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కృతాయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణు పురాణంలో ఉంది. అదేవిధంగా నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయే. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక్కటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు రేణుక జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అదేవిధంగా పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయే. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళిన జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకదార స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే. ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. అదేవిధంగా వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయే. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే. కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షణగా నియమితుడయింది ఈ రోజే. అదేవిధంగా దీంతో పాటు సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం
చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు. వెల్లిగడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకుండా ఉండడమే మంచిది. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. దీనివల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులను తుంచకూడదు. ఇంటిని ఎక్కడా మురికిగా ఉంచకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మన శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ఎవరిని తిట్టకూడదు. కోపం, ద్వేషం, అసూయ వంటి భావనలను కలిగి ఉండకూడదు. పవిత్రంగా అమ్మవారిని పూజించాలి. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని పూజించిన తర్వాత పెద్దల చేతుల మీదుగా అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని కొని అలంకరించుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.